వాస్తవానికి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్తో పాటే భారత్లో కూడా ఇన్సిడెంట్స్ క్రియేట్ కావాలన్నటువంటి ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్లో దాడులు జరిగిన తర్వాత హిందువులు ఇక్కడ రియాక్షను లేకపోతే ఇక్కడ రెచ్చగొట్టుడు చర్యలు అన్నటువంటిది ప్రయత్నం జరిగింది. అయితే కారణం వేరే రీజన్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్లో రివర్స్ అవుతుంది. అక్కడ మైనారిటీలు అయింది హిందువులు, ఇక్కడ మళ్ళీ వేరే రూట్లోకి వస్తుందని జాగ్రత్త పడి అక్కడ దానికి ఫాలోఅప్గా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ ఇష్యూస్ ఇవన్నిటిని ఫ్లేరప్ చేయడానికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది ఏంటయ్యా అంటే మళ్ళీ హిండెన్బర్గ్ అన్నటువంటిది. ఆల్రెడీ హిండెన్బర్గ్ని అడ్డుపెట్టి ప్రయత్నించారు, అది కాస్త విఫలమైంది. దాంతో ఇప్పుడు అసలు సమస్య హిండెన్బర్గ్ నివేదికతో ఇక్కడ ప్రజలను, అంటే అక్కడ కూడా అవినీతిని లేకపోతే కనుక విద్యార్థులకు అన్యాయం అన్నటువంటి కారణం ఏదో ఒక కారణాలతో ఉద్యమాలు జరగాలి, దేశమంతటా ఉద్యమాలు జరగాలి. ఇప్పుడు అది సాధ్యం కాక